రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి వాసుదేవన్ గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. భారతదేశంలో యూపీఐ, పేటిఎం, ఫోన్పే వంటి ఇతర సాధనాల ద్వారా డబ్బు బదిలీలు ఎక్కువగా జరుగుతున్నాయని, దాదాపు బ్యాంకుకు వెళ్ళి వ్యక్తిగతంగా డబ్బు లావాదేవీలు చేసుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోయిందని 31 జనవరి 2026 లెక్కల ప్రకారం ఒక రోజుకి భారతదేశంలో 81 కోట్ల డబ్బు లావాదేవీలు జరుగుతున్నాయని, 9 లక్షల కోట్లు ఒక రోజుకి చేతులు మారుతున్నాయని తెలియజేశారు. అయితే ప్రతి లక్ష లావాదేవీల్లో ఒకటి మోసపూరితమైన లావాదేవీ ఉంటుందని, తద్వారా ప్రతి ₹1,00,000కి భారతదేశంలో ప్రజలు కేవలం ₹40 మాత్రమే కోల్పోతున్నారని ఆయన తెలియజేశారు. దీనికి కారణం ఏమిటంటే గట్టి పాస్వర్డ్లు పెట్టడం, ప్రతి లావాదేవీకి ప్రజలకు సందేశాలు పంపటం వలన ఈ యొక్క లావాదేవీల్లో మోసాలు తగ్గిపోయినాయి అని చెప్పి ఆయన తెలియజేశారు.